ఫ్రెండ్స్ చూసారా మనం బంగాళదుంప వంకాయ కర్రీ చేస్తున్నాం. ఇగో 4 బంగాళదుంపలు, 3 టమాటాలు, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, 4 వంకాయలు. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నాం కదా, 3 స్పూన్ల ఆయిల్ వేసాను. ఇందులో 3 స్పూన్ల ఆయిల్, ఇగో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసాను. ఇదంటే మా అమ్మకి చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇదంటే వంకాయ బంగాళదుంప కర్రీ. చూసారు ఫ్రెండ్స్, ఇదంటే మా అమ్మకి చికెన్ కర్రీ, ఎందుకంటే మా అమ్మ బంగాళదుంప తిండ కాబట్టి. ఇప్పుడు మనం బాగా కలుపుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేద్దాం, వేగుడుగుతాయి. ఇలా కూడా కొంచెం వేద్దాం. చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వండేది ఇదేమో వంకాయ బంగాళదుంప కర్రీ, ఇదేమో చికెన్ కర్రీ. టమాటాలు వేసుకోవచ్చు. చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో కూడా మనం టమాటాలు వేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇలాగ టమాటాలు ఉల్లిపాయ వేగినప్పుడు మనం బాగా ఇది వేగనివ్వాల. ఇది వేగిపోయింది కాబట్టి ఇందులో చికెన్ వేసుకోవచ్చు. చికెన్లో నేను ఆల్రెడీ ఉప్పు కారం అన్నీ వేస్తాను, పసుపును. అందుకని మనం తీసి పెట్టుకున్న పక్కనే ఇప్పుడు బాగా కలుపుకోవచ్చు. చూసారా, చికెన్లో నేను ఆల్రెడీ 1/2 కేజీ చికెన్లో 2 స్పూన్లు కారం, 1/2 స్పూను సాల్ట్, 1/2 స్పూను కొంచెం పసుపు వేసాను. ఇప్పుడు ఇది కలుపుదాం. ఇది ఏంటంటే మనం చెప్పాను కదా బంగాళదుంప వంకాయ కర్రీ. ఇప్పుడు దీంట్లో కూడా మనం బంగాళదుంపలు వేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, బంగాళదుంపలు వేసుకుంటున్నాం. ఇంకా బంగాళదుంపలు వేసిన తర్వాత బాగా కలపనిద్దాం. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి కలుపుదాం. కొంచెం ప్లేట్ పెడదాం. ఇప్పుడు వంకాయలు కూడా వేసుకోవచ్చు, తర్వాత ప్లేట్ పెడదాం. ఎందుకంటే అవి కలిపి ఉడుకుతాయి అన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా కలిపి ప్లేట్ పెడితే సిమ్లో పెడదాం, బాగా ఉడుకుతాయి. ఇది అప్పుడే రెడీ అయిపోతుంది. మనం చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది పక్కనెట్టి ఇప్పుడు దీంట్లో మనం కారం యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్, కారం, ఇదిగో 1 స్పూన్ కారం, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారంగా ఉంటాయి.
ఒక స్పూన్ సాల్ట్. ఇప్పుడు కరివేపాకు ఉంది కదా, కొంచెం దీంట్లో కూడా కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం పేస్ట్ వేద్దాం. దీంట్లో కూడా కొంచెం అల్లం పేస్ట్ వేద్దాం. చూసారా, నోరు ఊరేస్తుంది కదా, ఆవకాయ పచ్చళ్ళ ఉంది. వావ్, ఎంత బాగుందో చూసారా. ఇంకా కూర ఉడకలేదు, కానీ దీని టేస్ట్, దీని స్మెల్ చూడండి ఎంత బాగుందో. చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వాటర్ వేసుకోవచ్చు. ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేద్దాం. ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేద్దాం. ఇప్పుడు మనం ప్లేట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు దగ్గరికి ఉందో లేదో చూద్దాం. చికెన్ కర్రీ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఉడకాలి. ఈ పచ్చి బంగాళదుంపలు కదా, బాగుంటుంది. పచ్చి దుంపలు అయితేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఉడకబెడితే కూర చిక్కబడిపోద్ది, పచ్చిగా అయితే మనకి ఎలా వాటర్ కావాలో ముక్కలు కావాల్సిన వస్తుంది. ఇప్పుడు ఇంకా ఎగిరాక అది చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి కూర దగ్గరగా అయింది. చూసారా, ఇది అమ్మకి చూసారు ఫ్రెండ్స్. ఇక కూర దగ్గరికి అయింది కాబట్టి చిన్న చింతపండు వేసుకోవచ్చు. ఒక నిమ్మకాయ సైజు అని, చిన్న నిమ్మకాయ ఉంటుంది కదా ఆ సైజు. నిమ్మకాయ సైజు అంతా పిసికి పక్కన పెట్టుకున్నాను నేను. ఇదిగో చూసారు ఫ్రెండ్స్, ఈ పాలు కొంచెంసేపు ఉడికితే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, ఇది కూడా అదిగో అయిపోయింది. ఈ మాత్రం వాటర్ ఉండాలి. నాకు ముక్కల్లా తినడం అంటేనే ఇష్టం, అందుకని కర్రీ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం గ్యాస్ కట్టుకొని అన్నం పెట్టుకోండి. ఓకే, గ్యాస్ కడేసాం కాబట్టి అన్నం పెట్టుకున్నాం, కర్రీ వేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, బాగుంది చూసారా. ఇది కూడా కొంచెం వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పద్మకి వీడియోలు ఇంకా చూడాలనుకుంటే చూసేద్దా వచ్చేయండి. కింద చూస్తాను బయట డస్ట్ మనిసుకోవాలా. బాగుంది.